హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, వేడిగా పాలకూరతో ఇలా చాట్ చేసుకుని టేస్టీగా పిల్లలకు ఒక్కసారి కానీ పెట్టామంటే టేస్టీగా హెల్తీగా సూపర్ టేస్టీగా ఇలా వద్దనకుండా అయితే తింటారు. ఇలా చేసి పెట్టారు అంటే ఫుల్ మార్క్స్ పడిపోయినట్టే. మీకైతే పిల్లలైతే అస్సలు అవాయిడ్ చేయరనమాట. ఇది మామూలుగా ఇలా మీరు ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా, లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చినా, ఎలా ఇచ్చినా కూడా తినడానికైతే పిల్లలు ఇష్టపడి తింటారు. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం అయితే ఫస్ట్ బఠానీ 250 గ్రామ్స్ తీసుకున్నాను. అలానే పాలకూర ఇది 2 కట్టలు. ఇది కూడా వెయిట్ వైజ్ చూసుకుంటే ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. అలాగే టమాటా 250 గ్రామ్స్, పొటాటో 250 గ్రామ్స్. మనకి ఆనియన్స్ కూడా పడుతుంది, కాకపోతే ఆనియన్స్తో ఇప్పుడైతే పని లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇవి అన్నీ బాయిల్ చేసుకోవడం. అయితే దేనికి సపరేట్గా కాకుండా అన్నీ ఒక దగ్గరే బాయిల్ చేసుకుందాం అన్నమాట. ఇదిగోండి, ఇలా ఒక కుక్కర్ అయితే తెచ్చుకున్నాను. ఇందులో ఫస్ట్ బఠానీ వేసేద్దాం. ఈ బఠానీలో కాస్తంత వాటర్ అయితే వేసుకుని ఇప్పుడు ఇందులో పొటాటోస్ కూడా ఇలా ఒక సైడ్కి వేసేద్దాం. వేసేసి ఇందులో ఈ బౌల్ దించేద్దాం. ఇందులో పాలకూర అనేది వేసేద్దాం. చాలామంది పిల్లలు అసలు ఆకుకూరలు అనేవి తినడానికి చాలా అవాయిడ్ చేస్తారు కదా. అటువంటి పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాటు అనగానే తినడానికి ఏ పిల్లలు కాదనకుండా తింటారు. ఇలా చేసారంటే చాటు కంపల్సరీ తింటారనమాట. అయితే మీరు అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటేనే మీకు టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకుంటే మీకు అంతగా టేస్ట్ బాగోదు. అయితే అన్నీ ఒకే దగ్గర ఎందుకు వేసి ఉడికించేస్తున్నాను అంటే మనకి టైం బాగా సేవ్ అవుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా. మొత్తం పెట్టేసాం కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఇంకని ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ ఇచ్చామంటే అయిపోయింది. ఇంకా కుక్కర్ పెట్టేయడమే. కుక్కరు ఓ 4 విజిల్స్ తర్వాత పూర్తిగా ప్రెజర్ అంతా పోయింది. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయింది కదా. నేను మొత్తం అన్నీ బాయిల్ అయిపోయింది, చూస్తున్నారు కదా. పొటాటోస్ ఏంటి చూడండి, ముట్టుకుంటేనే ఎలాగా స్మాష్ అయిపోయినట్టు. ఇది కూడా పూర్తిగా. ఇప్పుడు ఇంకా ఈ పొటాటోస్ని వేరే తీసేసాం కదా. బఠానీ కూడా మొత్తం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. బఠానీ ఒక ప్లేట్లో తీసాం కదా. టమాటాలు కూడా వేరేగా తీసేసి ఈ పాలకూర టమాటా 2 పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోతే ఈ 2 కలిపి మిక్సీ పట్టి తీసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇంకా చాలా ఈజీగా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడి తినేలా చేసుకోవచ్చండి. ఇది సూపర్ అయితే ఉంటుంది. ఇది చపాతీతో తిన్నా బాగుంటుంది, లేదు రైస్తో తిన్నా బాగుంటుంది, లేదు నేరుగా ఇలా పిల్లలకి కాస్త సేవ్ వేసేసి లేకపోతే బన్తో కానీ బ్రెడ్తో కానీ ఇచ్చినా చాలా బాగుంటుంది. పిల్లలైతే అస్సలు అవాయిడ్ చేయరు. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు ఇది 2 ఒక దగ్గరే ఉంచేసి మిక్సీ పెట్టించుకున్నా కూడా నష్టమేం లేదు. కాకపోతే నేను దేనికి సపరేట్ చేసేసాను అంతే. ఇది పూర్తిగా చల్లగా అయ్యాక చూద్దాం. ఇప్పుడు ఇంకా మొత్తం పాలకూర అంతా చల్లగా అయిపోయింది కదా. ఇది మిక్సీ పెట్టేద్దాం. అలానే పొటాటో కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. ఈ టమాటాలు కూడా శుభ్రంగా గుజ్జు చేసేసుకుంటే టమాటా అన్ని పాలకూర 2 కలిపి ఒక దగ్గర మిక్సీ పట్టేయచ్చు. అయితే వాటితో పాటు బఠానీలు కూడా మిక్సీ పట్టుకుందాం. ఇన్ని బఠానీలు అయితే మిక్సీ పట్టడానికి రెడీ చేసుకున్నాను. ముందు బఠానీ మిక్సీ పట్టేసి తెచ్చుకొని అప్పుడు నెక్స్ట్ టమాటా, తర్వాత పాలకూర వేసుకుందాం. బఠానీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేసేద్దాం. టమాటో కూడా మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ పాలకూర మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇలా వాటర్తో పాటు వేసేయడం ఇది వేసేసి మిక్సీ పట్టేయడం. చూడండి ఎంత పాలకూర మనం వేసామా, ఆ పాలకూర అంతా ఎంత తక్కువగా అయిపోయిందో. ఇది ఇలా మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇప్పుడు ఇంకా అన్నీ మిక్సీ పట్టడం అయిపోయింది కదా. ఇంకా ఈ పొటాటోని మొత్తం మెత్తగా స్మాష్ చేసేసుకుందాం.
అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మనం తాలింపు పెట్టేయడమే. తాలింపు పెట్టడం కోసం కడాయి అయితే పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ సరిపోతుంది దీనికి. మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు. అయితే ఫస్ట్ నేను ఏమిటంటే ఇదిగోండి ఇలా కాస్త బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇది కేవలం ఆప్షనల్ అనమాట. మీకు వేయాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే వేయకుండా ఊరుకోవచ్చు. మిగతావి మనం చేసేయచ్చు. ఇప్పుడు ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకుందాం, మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇంకా బఠానీ వేసేద్దాం. బఠానీ వేసాక టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇప్పుడు ఇంకా ఇందులో టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ వేసేద్దాం. ఇప్పుడు పొటాటో వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ పాలకూర గ్రేవీ మొత్తాన్ని, పాలకూర బఠానీ గ్రేవీ మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసుకొని ఇందులో అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇందులో కాస్తంత గరం మసాలా పొడి అయితే వేసేసి మూత పెట్టి ఉంచేసి లో ఫ్లేమ్లో అలా ఉంచామంటే 1/2 గంట. మరి ఇంకా మనకి మొత్తం కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఈ చాట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే మనకి. దీని మీద మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇలా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉన్నదంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇదిగోండి సర్వ్ చేసుకోవడం. ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.